హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో మొన్న మనం ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్గా మూమెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. బట్ యాజ్ వీ నో మార్కెట్ అనేది బేరిష్ ఉంది కాబట్టి లాంగ్ సైడ్ మూవ్స్ అనేది కన్సిస్టెంట్గా రావనుకున్నాం కదా. అలానే మనకు ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం బుల్లిష్ ఉంది, అందులో మొత్తం ఎలా అయితే లేసిందో అలా మొత్తం పడిపోయింది అనమాట. సో మనం ఈ డాటెడ్ లైన్స్ పైన మనం బుల్లిష్ అనుకున్నాము, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు టార్గెట్ వెళ్ళొచ్చు. బట్ ప్రతి ఒక 20 to 25 పాయింట్స్కి మనం ట్రైల్ అనేది చేసుకోవాలి. అది మన థంబ్ రూల్ అనమాట. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఒక 40 పాయింట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత మనము ట్రైల్ అనేది చేయాలి. సో ఎవరైతే పక్కా ట్రేడింగ్ అనేది చేసి ఉంటారో వాళ్ళకైతే అట్లీస్ట్ ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ వెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది కదా. ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్లో మనం ట్రేడ్ తీసుకొచ్చేది, ఆర్ఎల్స్ మళ్ళీ రెడ్ క్యాండిల్ రీటెస్ట్ కూడా మనకు వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది మార్క్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి రీటెస్ట్, ఎగ్జాక్ట్గా రీటెస్ట్ అయ్యి మనకి ఇక్కడ ఒక క్లియర్గా ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొచ్చేది తీసుకున్న ఇది మొత్తం రైట్ చేసేటోళ్ళు, ఒకవేళ బ్రేక్అవుట్లో ట్రేడ్ తీసుకున్నవాడు ఇది మొత్తం రైట్ చేసేటోళ్ళు అనమాట. సో ఇక్కడ వరకు మనకి వెళ్ళింది. ఎవరైతే ఇక్కడికి ట్రైల్ చేస్తుంటే ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. పెద్దగా పాయింట్స్ వచ్చి ఉండేవి కాదు, అది ఫర్ ష్యూర్ అనమాట. బట్ ఏంటంటే మనకి అట్లీస్ట్ స్టాప్ లాస్ అయితే పడకపోయేది, అండ్ మన అనాలిసిస్ ప్రకారం మనము వర్క్ చేస్తున్నట్టు అనిపించేది అనమాట. ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి కూడా మీరు గమనించండి, మనకు జనరలీ బుల్లిష్ మూవ్స్ సరిగా రావట్లేదు అనమాట. ఎందుకంటే మార్కెట్ మొత్తం బేరిష్ ఉంది. మనకు జస్ట్ మొత్తం ఆల్మోస్ట్ 1.5 month సిరీస్లో మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడొచ్చు. జస్ట్ 2 days మాత్రమే మనకు హయ్యర్ సైడ్, అంటే ఇలా మూవ్ అయ్యి హయ్యర్ సైడ్ మనకు క్లోజర్ ఇచ్చింది. మనం అప్పుడే అనుకున్నాం అనమాట 20 EMA పైన 1 hour క్యాండిల్ క్లోజ్ అయింది, అండ్ ఆల్సో రెడ్ క్యాండిల్ పైన కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి మనకి ఇంకా హయ్యర్ సైడ్ మూవ్మెంట్ వస్తుందేమో అనుకున్నాం, కానీ మళ్ళీ రాలేదు. నెక్స్ట్ విత్ ఇన్ 2-3 days బ్రేక్ డౌన్ వచ్చి మళ్ళీ కింద సైడే వెళ్ళింది. బట్ అక్కడ మాత్రమే మనకు హయ్యర్ సైడ్ అనేది క్లోజర్ ఇచ్చింది. మిగతా అప్పుడు ప్రతిసారి మాత్రం మనకి ఇలా ఫస్ట్ హాఫ్ బుల్లిష్ వెళ్తుంది, సెకండ్ హాఫ్లో మనకు క్రాష్ అనేది వస్తుంది ఈ బేరిష్ మార్కెట్లో. సో మీరు అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 12 o'clock కల్లా మాక్సిమం ఆర్ఎల్స్ మాక్సిమం 1 o'clock వరకు పొజిషన్స్ అన్నవి మీరు స్పేర్ ఆఫ్ చేసుకోండి. లేకపోతే అట్లీస్ట్ అక్కడ నుంచి టైట్గా ట్రైలింగ్ స్టాప్ లాసెస్ అనేది క్రియేట్ చేస్తూ వెళ్ళండి, ట్రైల్ చేస్తూ వెళ్ళండి. మీ ప్రాఫిట్స్ ఏమైనా ఉంటే పోగొట్టుకోకండి అనవసరంగా. మోస్ట్లీ అయితే హయ్యర్ సైడ్ మన క్లోజర్ అనేది ఇవ్వట్లేదు, ఎందుకంటే మార్కెట్ అనేది బేరిష్ ఉంది. సో చూడండి ఎంత డ్రాస్టిక్ ఫాల్ వచ్చిందో చూడండి. 2 o'clock నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజర్ టైం నుంచి ఎంత డ్రాస్టిక్ ఫాల్. మార్నింగ్ నుంచి తీసుకున్న ప్రాఫిట్స్ అన్ని మొత్తం ఎరోడ్ చేసేసి ఇంకా కింది సైడ్ మన క్లోజర్ అనేది ఇచ్చింది. సో ఇలా ఉంటుందన్నమాట మార్కెట్. సో అయితే గుర్తుంచుకోండి, బేరిష్ మార్కెట్ కాబట్టి మీకు లాంగ్ మూవ్స్ ఎంత తొందరగా దొరికితే అంత తొందరగా గ్రాప్ చేసుకొని బయటకు వచ్చేసేయండి. మార్కెట్లో ఎక్కువసేపు కూర్చోకండి, అంటే హయ్యర్ సైడ్ వెళ్తుందేమో, హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతుందేమో అన్న డైలమాలో అయితే ఉండకండి. మనకు మార్కెట్ చెప్తుంది ఎప్పుడైతే బుల్లిష్ మూవ్ అవుతుందో అప్పుడు మనకి ఇంకా అప్పుడు హయ్యర్ సైడ్ క్లోజర్స్ అన్న ఇస్తుంటుంది, అప్పుడు మనం హెల్దీ మూవ్మెంట్స్ క్యాప్చర్ చేయొచ్చు లాంగ్ సైడ్. బట్ ఇప్పుడు మాత్రము బేరిష్ మూవ్స్ని మాత్రమే నమ్ముకోవడం బెటర్ అనమాట. సో మనము రేపటి అనాలిసిస్ ఒకసారి చెక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంకా మనకైతే ఆల్మోస్ట్ సేమ్ మూవ్స్, పెద్దగా తేడా అంటూ ఏమీ లేదు. నేను ఇది రిమూవ్ చేసేస్తున్నాను. మార్కింగ్స్ మొత్తం సేమ్, మూమెంట్ అంతా కూడా సేమే ఉంటుంది. ఇది ఒక్కటి నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రెడ్ లైన్ ఏదైతుందో ఇది నేను ఆరెంజ్ చేస్తున్నాను. సో మార్కింగ్ కావాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు 23,360 అనమాట లెవెల్ ఇది. సో మనకు ఫ్లాట్ ఓపెన్ జరిగింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ జరిగిన తర్వాత ఇమీడియట్గా అయితే ట్రేడ్ తీసుకోకపోవడం బెటర్, ఎందుకంటే మనకి చాలా చిన్న జోన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 130 పాయింట్స్ ఉన్నాయి. యా, ఒకవేళ కనుక స్పేస్ చేసుకుంటే మాత్రం ఒక టైనీ స్కాల్ప్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మనకు ఎంట్రీ దొరికి మనకు అక్కడ కన్ఫామ్గా చిన్న క్యాండిల్స్ ఫామ్ అయినాయి అని రియల్ టైంలో అనిపిస్తాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇమీడియట్లీ ఫాల్ వచ్చి మళ్ళీ హయ్యర్ సైడ్ మూవ్మెంట్ వచ్చి ఇక్కడ రిజెక్షన్ వస్తుంది కదా. ఇక్కడ నేను ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఇమీడియట్ అయినా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ ఉంటుంది. ఇది బ్రేక్ అయినాక మాత్రం ఒక ఆసమ్ ఫాల్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటాను నేను 23,100 లెవెల్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రం ఈ జోన్ లోపల మాత్రం స్కాల్పింగే ఉంటుంది. అంటే 23,460 లెవెల్ నుంచి 23,360 లెవెల్స్, అంటే 100 పాయింట్స్ ఏదైతే రఫ్గా ఉందో ఇది మొత్తం మనకు స్కాల్పింగ్ జోన్ అనమాట. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, 1 minute క్యాండిల్లో ఇమీడియట్గా చేసుకుని బయటికి రావాలి. ఇది బ్రేక్ డౌన్ అయినాక మాత్రం ఒక వెరీ హెల్దీ మూవ్ అన్నది వస్తుంది మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి హయ్యర్ సైడ్ కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ మనకి ఇది ఏదైతుందో ఇది మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్రీవియస్ డే హై అనమాట. సో నేను అది మార్క్ చేస్తాను. మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అది రెసిస్టెన్స్ అన్నది. సో యా, లెట్ ఇట్ బి ఆరెంజ్ ఓన్లీ. సో 23,730 లెవెల్స్ అనమాట. 730 లెవెల్స్ నుంచి ఇక్కడ 780 వరకు అనమాట. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ఏదైతుందో ఇది మొత్తం మనకు ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. సో లెట్ మీ డ్రా జోన్ బెటర్ ఐడియా కోసము. సో ఇవి వచ్చేసి కోఆర్డినేట్స్ మీరు చూసుకోవచ్చు. సో
మనకి ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఫస్ట్ టార్గెట్ ఏది ఉన్నా కూడా ఇదే ఉంటుంది. ఒకవేళ హైయర్ సైడ్ మూవ్మెంట్ వస్తే మళ్ళీ అక్కడ నుంచి మనకు రిజెక్షన్ అనేది రావచ్చు, ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు అనమాట. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే మాత్రం నేను మళ్ళీ ఒకటి డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ ఏది ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఏది ఉంటుంది, అండ్ ఫర్దర్గా బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వరకు టార్గెట్ అనేది పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మాత్రం గిఫ్ట్ నిఫ్టీ మనకు హైయర్ సైడే చూపిస్తుంది. లెట్ మీ చెక్ మనీ కంట్రోల్. సో గిఫ్ట్ నిఫ్టీ 673 మనకు చూపిస్తుంది. 23,672 ఆర్ 673 వాట్ ఎవర్. సో రఫ్గా మనకు రేపు ఇదే కంటిన్యూ అవుతే మనకి ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గరే మనకు ఓపెనింగ్ అనేది రావచ్చు 700 లెవెల్స్లోనే. అక్కడ నుంచి ఇమీడియట్గా మనకు సేల్ ఆఫ్ వస్తే మాత్రం నేను ఒక షార్ట్ అనేది ట్రై చేస్తాను. ఫస్ట్ టార్గెట్ ఏది ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఒకవేళ మనకు బ్రేక్అవుట్ అయినా కూడా లెట్స్ సే మనకి ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి రేపు మార్కెట్ ఈ రేంజెస్లో కనుక ఓపెన్ అయ్యి మనకు ఫర్దర్గా బ్రేక్అవుట్ వచ్చినా కూడా నేనైతే రెడీ లేనమాట. ఎందుకంటే మార్కెట్ ఫుల్ బేరిష్ ఉంది అండ్ ఆల్సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మళ్ళీ మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ రావచ్చు. చాలా మేజర్ లెవెల్ ఇది, మన 23,900 లెవెల్ అనమాట. ఇంకా రీటెస్ట్ అనేది జరగలేదు. నాకు ఇక్కడ నుంచి ఒకటి దొరికితే మళ్ళీ అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి జోన్ ఉంటుంది. జోన్ నేను ఆల్రెడీ మీకు కోఆర్డినేట్స్ చూపించాను, ఎవరైతే మిస్ అయ్యి ఉంటారో ఒక 2 minutes బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసి ఈ టార్గెట్ ఉంటుంది అండ్ ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ప్రస్తుతానికి ఇవే అనుకుంటున్నాను. గిఫ్ట్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ సజెస్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇంకా గ్యాప్ డౌన్ గురించి ఏం చూడట్లేదు. ఫర్దర్గా ఒకవేళ గ్యాప్ డౌన్ అంటే ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఎల్లో లైన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత మాత్రమే, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఈ రేంజెస్లో కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత కంటిన్యూషన్ అయినా రీటెస్ట్ అయినా ఒక ట్రేడ్ అయినా తీసుకుంటా. మళ్ళీ ఇది వచ్చేసి నాకు టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ థింగ్ అనమాట. మనకి దీనిపైన మనము హైయర్ సైడ్ అన్న మూవ్మెంట్ వస్తుంది అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా మనకు ఓపెనింగ్ రెడ్ క్యాండిల్ తోటి ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక స్వింగ్ అన్నది ఫామ్ చేసింది. సో ఈ స్వింగ్ బ్రేక్అవుట్ పైన ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఉంటే మన ఈజీగా మనము ట్రేడ్ అనేది చేయొచ్చేది. రీటెస్ట్ మాత్రం మనకు ఫస్ట్ స్వింగ్కి దొరకలేదు, బట్ సెకండ్ స్వింగ్కి మాత్రం మనకి ఇక్కడ రీటెస్ట్ అన్నది దొరికింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేది, బట్ ఇమీడియట్గా పెద్ద పాయింట్స్ అయితే రాకపోయింది. ఇమీడియట్గా మనకు ఫాల్ అనేది క్రియేట్ అయింది. సో దీని స్టోరీ కూడా సేమ్ థింగ్ అనమాట. మనకి ఇమీడియట్గా ఫాల్ అనేది క్రియేట్ అయ్యి మళ్ళీ ఎన్ని గెయిన్స్ అవుతున్నాయో మొత్తం పోయాయి అనమాట. సో మన రేపటి అనాలిసిస్ వచ్చేసి చెక్ చేసుకుందాము. 1 hour క్యాండిల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక న్యూ జోన్ అనేది క్రియేట్ అయింది చూడొచ్చు. ఇది ఇవి వచ్చేసి కోఆర్డినేట్స్ 50,985 నుంచి 50,840 లెవెల్స్ అనమాట. సో ఇది మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. అండ్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చేసి ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూపిస్తాను. రేపు కనుక మళ్ళీ సేమ్ థింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా హై సైడ్ వెళ్తే మాత్రము ఇక్కడ నుంచి రిజెక్షన్ అన్నది వస్తుంది. సో ఎవరైతే బుల్లిష్ మూవ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు సేమ్ థింగ్ జాగ్రత్తగా ఉండాలి. బేరిష్ మూవ్ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రము ఇక్కడ నుంచి అయినా నిఫ్టీ నుంచి అయినా నాకు ఎక్కడ నుంచి దొరికినా కూడా ప్లాన్ అనేది నేను చేసుకుంటాను. ఈ జోన్ నుంచి నాకు దొరికితే ఒక షార్ట్ అనేది ప్లాన్ చేసుకుంటాను. నా ఫస్ట్ టార్గెట్ ఏది ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫర్దర్ బ్రేక్ అవుతుంది మోస్ట్లీ అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ స్వింగ్ లో ఉంటుంది అనమాట. ఈ స్వింగ్ లో వచ్చేసి 49,960 లెవెల్స్ మనకి ఇక్కడ వరకు టార్గెట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక సెటప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తే మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ 50,200 నుంచి నాకు కంటిన్యూషన్ వచ్చిన రీటెస్ట్ వచ్చినా నేను ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. సేమ్ థింగ్ 49,900 ఫస్ట్ లెవెల్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. అండ్ 49,660 వచ్చేసి నా సెకండ్ టార్గెట్ ఉంది. ఇది కూడా ఫర్దర్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఫర్దర్గా ట్రైల్ చేయడానికి చూస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి హయ్యర్ సైడ్ అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి హయ్యర్ సైడ్ వెళ్ళి నాకు రిజెక్షన్ దొరికితే, అండ్ సెకండ్ వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా మన 50,350 లెవెల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత
ట్రేడ్ అని ఇనిషియేట్ చేస్తాను. లోవర్లో ఫామ్ అయినా నేను తీసుకుంటా, అంటే స్వింగ్ కంటిన్యూ అయినా తీసుకుంటా, లేకపోతే రీటెస్ట్కి వచ్చినా కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి దీనిలో ఉంటుంది 49,950 ఉంటుంది, అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. అండ్ లెట్స్ సే మనకి ఈ రేంజెస్లో ఇంకా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ చేయాలన్నమాట. మనకి ఇది స్వింగ్ బ్రేక్ అవ్వాలి, బ్రేక్ అయిన తర్వాత మాత్రమే నేను ఫస్ట్ ఒకటి లాంగ్ ప్లాన్ చేసుకుంటా. 51,800 ఒక లెవెల్ ఉంటుంది, అండ్ ఫర్దర్గా హయ్యర్ సైడ్ 52,300 వచ్చేసి నా అల్టిమేట్ టార్గెట్ ఉంటుంది. ఇది బ్రేక్ అవుతే మాత్రమే మనకి ఇక్కడ వరకు మూవ్మెంట్ వస్తుంది, లేకపోతే రాదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కన్సల్టేషన్ ఉంది కదా, సో ఈ లో వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ 51,800 అనమాట. అండ్ ఫర్దర్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఈ రేంజెస్లో, ఇమీడియట్గా ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తానైతే సేమ్ థింగ్, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి డిపెండ్స్ అనమాట. ఈ రేంజెస్లో 49,900 ఉంటుంది. ఒకవేళ 49,900 దగ్గరే కనుక ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా వెయిట్ చేసి 650 వరకు నా కంటిన్యూషన్ దొరికితే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటే, అది బ్రేక్ అయినాక మాత్రం వెరీ గుడ్ మూవ్ అనేది మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 48,400 వరకు, 48,800 వరకు ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.